అధేశ్వర స్తుతి ప్రార్థనోపాసన మంత్రాః పంచమహాయజ్ఞ విధిః మహర్షి దయానంద సరస్వతి భావార్థః. ఓం విశ్వాని దేవ సవిత దురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ. సకల జగత్తుకు ఉత్పత్తికర్త, సమగ్ర ఐశ్వర్యయుక్త, శుద్ధ స్వరూపుడు, సర్వ సుఖదాత పరమేశ్వర, మీరు కృప ఉంచి మా సంపూర్ణ దుర్గుణ దుర్వ్యసన దుఃఖాలను దూరం చేయండి. ఏవి కళ్యాణకారక గుణకర్మ స్వభావం పదార్థాలు ఉన్నవో అవి మొత్తం మాకు ప్రాప్తింపజేయుము. ఓం హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదాధార పృథివీంద్యాముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమా. ఎవడు స్వప్రకాశ స్వరూపుడు, ప్రకాశమిచ్చు సూర్య చంద్రాది పదార్థాలు ఉత్పన్నం చేసి ధారణం చేశాడో, ఉత్పన్నమైన సంపూర్ణ జగత్తుకు ప్రసిద్ధ స్వామియో, ఒక్కడే చేతన స్వరూపుడై ఉండెనో, సకల జగదుత్పత్తికి పూర్వం వర్తమానుడో అతడు ఈ భూమిని మరియు సూర్యాదులను ధారణం చేస్తున్నాడో, మనం ఆ సుఖస్వరూపుడు శుద్ధ పరమాత్మ కొరకు గ్రహణం చేయ యోగ్యమైన యోగాభ్యాసం మరియు అతి ప్రేమతో భక్తి విశేషం చేయవలెను. ఓం యాత్మదా బలదా యస్య విశ్వా ఉపాసతే ప్రశిషం యస్య దేవాః యస్య ఛాయామృతం యస్య మృత్యుః కస్మై దేవాయ హవిషా విధేమా. ఎవడు ఆత్మజ్ఞానదాతయో, శరీర ఆత్మ సమాజ బలాలు ఇచ్చేవాడో, ఎవడిని సకల విద్వాంసులు ఉపాసిస్తారో, ఎవని ప్రత్యక్ష సత్యస్వరూప శాసనం న్యాయం అనగా శిక్షను మన్నిస్తారో, ఎవని ఆశ్రయమే మోక్ష సుఖదాయకమో, ఎవనిని మన్నింపకుండుట అనగా భక్తి చేయకపోవడం మరణాది శోకహేతువో, మేము ఆ సుఖస్వరూపమైన సకల జ్ఞానదాత అయిన పరమాత్మ ప్రాప్తి కోసం ఆత్మ అంతఃకరణాలతో భక్తి విశేషం చేయాలి అనగా అతని ఆజ్ఞాపాలనంలో తత్పరులం కావాలి. ఓం యః ప్రాణతో నిమిషతో మహిత్వైకా ఇద్రాజా జగతో బభూవ య ఈశే అస్య ద్విపదశ్చతుష్పదః కస్మై దేవాయ హవిషా విధేమా. ఎవడు ప్రాణవంతమైన అప్రాణమైన అనగా జడమైన జగత్తుకు తన అనంత మహిమతో ఒక్కడే విరాజమాన రాజై ఉన్నాడో, ఎవడు ఈ మనుష్యాది గవాది ప్రాణుల శరీరాలను రచిస్తాడో, మనమా సుఖస్వరూపుడైన సకలైశ్వర్య దాత అయిన పరమాత్మకై మన సకలోత్తమ సామగ్రితో విశేష భక్తి చేయాలి. ఓం యేన ద్యౌరుగ్రా పృథివీ చ దృఢా येन स्वहस्तभितं येन नाकः यो अन्तरिक्षे रजसो विमानः कस्मै देवाय हविषा विधेमा। ఏ పరమాత్మ చేత తీక్ష్ణ స్వభావం గల సూర్యాదులు మరియు భూమి ధరించబడిందో,
ఎవని చేత సుఖం ధారణం చేయబడిందో, ఏ ఈశ్వరుని చేత దుఃఖరహిత మోక్షాన్ని ధారణం చెయ్యబడిందో, ఎవడు ఆకాశంలో సకల లోకాంతరాలను విశేషమానయుక్తంగా అనగా ఎట్లు పక్షి ఆకాశంలో ఎగురుతుందో అట్లా సకల లోకాల నిర్మాణం చేస్తాడో, అట్లే భ్రమణం చేయిస్తాడో, మనమా సుఖదాయకమైన కామన చేయ యోగ్యమైన పరబ్రహ్మ ప్రాప్తి కోసం సర్వ సామర్థ్యంతో విశేష భక్తి చేతుముగాక. ఓం ప్రజాపతేన త్వదేతాన్యన్యో విశ్వాజాతాని పరితా బభూవ యత్కామాస్తే జుహుమస్తన్నో అస్తు వయం స్యామ పతయోరయీణాం. సర్వ ప్రజాస్వామిన్ మీకన్నా భిన్నమగు మరేది ఆ ఈ సకల ఉత్పన్నమైన జడచేతనాదికాలను తిరస్కరించలేదు. అనగా మీరే సర్వోపరి. ఏ ఏ పదార్థ కామనవంతులమై మేము భక్తి చేస్తామో, నీ ఆశ్రయం తీసుకుంటామో, వాంఛిస్తామో, ఆ కామన మాకు సిద్ధించుగాక. దానితో మేము ధనేశ్వర్యాల స్వాములము అగుదుముగాక. ఓం సనో బంధుర్జనితా సవిధాతా ధామాని వేద భువనాని విశ్వా యత్ర దేవామృతమానశానాః తృతీయే ధామన్నధ్యైరయంత. మనుష్యులారా, ఆ పరమాత్మ మనకు భ్రాత సమానంగా సుఖదాయకుడు, సకల జగదుత్పాదకుడు, తండ్రి. అతడు సర్వకామాలను పూర్ణం చేయువాడు, సంపూర్ణ లోకమాత్రాలను నామస్థాన జన్మలను తెలిసినవాడు. ఏ సాంసారిక సుఖదుఖాలతో రహితమగు నిత్యానందయుక్తమైన మోక్ష స్వరూప ధారణం చేసే పరమాత్మలో మోక్షాన్ని ప్రాప్తిస్తూ విద్వాంసులు స్వేచ్ఛాపూర్వకంగా విచరిస్తారో ఆ పరమాత్మయే మన గురువు, ఆచార్యుడు, రాజు, న్యాయాధీశుడు. మనందరం కలిసి సదా అతని భక్తి చేయవలెను. ఓం అగ్నేనయసుపధారాయే అస్మాన్ విశ్వాని దేవవయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాంతేన మౌక్తిం విధేమ. స్వప్రకాశుడు, జ్ఞానస్వరూపుడు, సర్వజగత్ప్రకాశకుడైన సకల సుఖదాత పరమేశ్వర, మీరు సంపూర్ణ విద్యాయుక్తులు. కృపచేసి మమ్ములను విజ్ఞానం లేక రాజ్యాది ఐశ్వర్యం కోసం చక్కటి ధర్మయుక్తమైన ఆప్తుల మార్గంలో సంపూర్ణ ప్రజ్ఞానం మరియు ఉత్తమ కర్మలను ప్రాప్తింపజేయుము. మా నుండి కుటిలతాయుక్తమైన పాపరూప కర్మను దూరం చేయుము. అందుకొరకు మేము నీకు బహుప్రకారమైన స్తుతిరూపమైన నమ్రతాపూర్వకమైన ప్రశంసను సదా చేయుదుము. అట్లే సర్వదా ఆనందంలో ఉందుము. ఓం శాంతి శాంతి శాంతి.